హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు కూడా మనం చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నాం. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వెరైటీలో బడ్జెట్లో అయితే కనుక ఉన్నాయి. డెఫినెట్గా ఈ శారీస్ కూడా మీకు నేను నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను వేసినటువంటి ఈ శారీ వచ్చేసి మనకి సన్న బార్డర్ అండి. ఇది కాటన్ కాదు, కొంచెం మిక్స్ ఉంటుంది. యాక్చువల్గా నారాయణపేటలో చిన్న బార్డర్లలో ఆల్రెడీ నేను మీకు ప్యూర్ ఐటమ్ మీద వీడియో ఇచ్చాను. 2 days బ్యాకే ఇచ్చానండి. కామెంట్ బాక్స్లో నేను పిన్ చేస్తాను. ఒకవేళ మీకు కంప్లీట్ ప్యూర్ కావాలంటే దానికి వెళ్ళిపోవచ్చు. రన్నింగ్ బ్లౌజ్లో ఉంది. నేను కాటన్ నాకు తెలిసి నేను నిజంగా అంటే 1 or 2 ఇట్స్ ఓకే, బట్ మెయింటైన్ చేయలేకపోతానండి. ఇది కొంచెం మల్ కాటన్ లైక్ ఆ ప్యాటర్న్లో ఉందన్నమాట. ఇది నన్ను అంత ఐరన్ అడగదనిపించింది, అందుకోసం అయితే నేను పెట్టుకున్నాను అండ్ కట్టుకున్నాను. అండ్ రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది, బట్ బార్డర్ బేస్ బట్టి నేను జస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నా దగ్గర ఉంటాయి కాబట్టి డిఫరెంట్ కలర్స్లో అలా సెట్ చేసి వేసుకున్నాను. నా బ్లౌజ్ డీటెయిల్స్ ఇవైతే కనుక బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. రెండు కూడా వేరు వేరు సింగిల్ లైన్స్ పైన నిండుగా ఉందని వేసుకున్నాను. రెండు విడివిడి చైన్స్, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఇది నా సారీ, బ్లౌజ్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్. ఇంకా లైట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ చూద్దాము. సారీ అయితే చాలా బాగుంది. నేను కంప్లీట్ ఫోటో ఒకటి పెట్టేస్తాను మీకు సైడ్లో, దెన్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది సారీ ఎలా ఉంది కట్టుకుంటే అనేసి. ఇంకా లైట్ చేయకుండా అయితే కనుక ఇంకా వెళ్ళిపోదాము. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి మన ఫస్ట్ సారీ డోలాలో వచ్చింది. ఇదైతే కనుక మనకి పైపింగ్ అనేది వచ్చిందండి. దీనికి పైపింగ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ పైపింగ్లోని దీనిలో ఇంతకుముందు పిస్తా గ్రీన్కి పింక్ ఒక వైర్లో అయింది, అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు వీటిలో అయితే కనుక ఇట్లాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే వస్తున్నాయన్నమాట. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. శారీ వీటిలో కూడా బోల్డ్ కలర్స్ ఉన్నాయి. ఈ లింక్ క్లిక్ చేస్తే కూడా మీకు ఇందులోనే డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సేల్లో ప్రైస్ డ్రాప్ అయిందండి, హ్యాపీగా తీసేసుకోవచ్చు. మనకి ఇది డోలా పైన అయితే వస్తుంది. మొత్తం అంతా కూడా ఇట్లా ప్రింట్ అయితే బాందిని రిలేటెడ్గా అయితే కనుక ఉంటుందండి. బార్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్ మూడు కూడా మనకి కాంట్రాస్ట్ శారీకి అయితే ఉంటాయి. నాకు యాక్చువల్గా అసలు ఈ కలర్ చాలా కొత్తగా అనిపించింది అండ్ డార్క్గా కూడా చాలా మంచిగా బ్లూలో అయితే కనుక బాగా అనిపిస్తుందని తీసుకున్నాను. ఇదైతే కనుక పళ్ళు అండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది. దీనికి కూడా గోటా లేస్ అయితే కనుక వచ్చింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో కంటిన్యూషన్ అయితే కనుక మనకి శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే కనుక. అండ్ ఒకవేళ ఈ కలర్ వద్దు అంటే లైట్ కలర్ తేలుతుందేమో అనుకుంటే కనుక ఇందులోనే మీకు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు వేరే కలర్ని కూడా చూస్ చేసుకోవచ్చు అండి. అది బ్లౌజ్, ఇది పళ్ళు. బికాజ్ 4 సైడ్లో కూడా పైపింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి పైపింగ్ అనేది స్టాప్ అయింది. బికాజ్ ఇదైతే కనుక మనకి ఇంకా పైన సైడ్ వస్తుంది కదా, అలాగా. నేను శారీ వేసి చూపిస్తాను, కట్టుకుని కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు కనుక నచ్చింది అనుకుంటే సేల్లో స్టాక్ అవుట్ అయిపోగల మీరైతే హ్యాపీగా తీసేసుకోండి. నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక అంటే కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. కొంచెం కొత్త కలర్ మీద ట్రై చేద్దాము, అందరూ వేసుకునే రెగ్యులర్ కామన్ కలర్ వద్దనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒక్కసారి అయితే కనుక ఇలా చూడండి. ప్రైస్ అయితే మాత్రం బెస్ట్ ఉండింది. ఇందులో డిఫరెంట్ వేరియేషన్ ప్రైజెస్ ఉన్నాయి, లైక్ 800, 700లో కూడా కనపడుతున్నాయి. అట్లే మనకి ఇదైతే కనుక 400 to 500 రేంజ్లో కూడా కనపడుతున్నాయి. డిపెండ్స్, ఇంకా దాన్ని బట్టి మనం ఫ్యాబ్రిక్ అయితే అంజాన్ వేసుకోవాలి. ఇదైతే కొంచెం ఓకే మాదిరే ఉందండి, బాగా హై ఎండ్ అని అయితే అసలు చెప్పను. మీకు నేను క్లోజప్ లుక్ కూడా చేస్తాను. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే రెగ్యులర్ యూజ్గా కట్టేద్దాంలే ట్రెండింగ్ ప్యాటర్న్ అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇదే ప్రింట్ మనకి డిజిటల్లో వచ్చేస్తుంది అనమాట. ఏం అతకలేదండి, మనకి ఫాయిల్ ప్రింట్ కూడా బాగానే వచ్చింది తప్ప ఇక్కడ అతుక్కోకుండా బాగానే ఉంది. నెక్స్ట్ అయితే మోస్ట్ ట్రెండింగ్ అవుతున్నటువంటి సారీ. ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు ఇట్లా ఓపెన్ అయిందంటే ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం షూట్ చేశాను అనమాట, షార్ట్ వీడియోలో. అందుకోసం ఇది ఇలాగ డిస్టర్బ్ చేశాను దీన్ని. ఆ చూపించే క్రమంలో నాకు అసలు ఇది లోపలికి ఫోల్డ్ అయ్యేసరికి కొంచెం పీకి చూపించాను, అటు ఇటు చేసేందుకు చిందరవందర అయింది ఇది. ఇదైతే కనుక శారీ వచ్చేసి పళ్ళు అండి, విత్ లట్కన్స్తో అయితే వచ్చింది. ఈ శారీ ఆల్రెడీ నేనైతే కనుక కట్టుకున్నాను. ఇది నేను ఏం చేశానంటే కార్ట్లో వేసేటప్పుడు 2 times వేసుకున్నాను. సరే ఎలాగో వచ్చింది కదా అని ఇంకా చూపించేసేస్తున్నాను. ఇందులో బ్లాక్ మీద రెడ్ పెట్టాను, అది ఇదేమో రెడ్కి బ్లాక్ అది పెట్టాను. దీంట్లోనే స్కిన్ కలర్ విత్ రెడ్ కూడా తీసుకున్నాను. మీరు మన రెగ్యులర్ రీల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అది కూడా ఉంది. 2 శారీస్లో కూడా ఉన్నాయి. ఇది మళ్ళీ 3వ కలర్ అయితే కనుక వచ్చిందనమాట. సో నాకు ఆరా లేకుండే, సరే ఎలాగో కలర్ వేరియేషన్తో ఉంది, ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది కదా అనేసి ఇంకా నేను మీకు షేర్ చేశాను. బాగుంటుందండి అసలు సాటిన్ పైన. బ్లాక్ వద్దు అనుకునే వాళ్ళకి నేను స్కిన్ కలర్ టు రెడ్ ఇచ్చాను అనమాట.
అండ్ ఇదైతే కనుక మనకి కొంచెం కనకాంబరం చంద్రకాంత పూలు ఉంటాయి కదా అండి, నాట్ రెడ్, చంద్రకాంత ఎగ్జాక్ట్ కరెక్ట్ కలర్ అని చెప్పాలి. దాని మీద ఈ బాందిని రిలేటెడ్ విత్ మిర్రర్ వర్క్లో అయితే కనుక సారీ భలే చమ్మక్కు చమ్మక్కమని ఉందండి. నేను ఆల్రెడీ 2 చీరలు కట్టేసేసుకున్నాను. దాన్ని మీరు ఇమాజిన్ మీకు బాగుంటుంది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం 2 కలర్స్ని కవర్ చేసాము. ఒకవేళ నేను ట్రై చేస్తాను కట్టి చూపించమంటే కనుక, ఎవరైనా ఒకవేళ చూద్దాం అనుకునే వాళ్ళంటే కామెంట్లో పెట్టండి. సో కామెంట్లో ఒకవేళ రిక్వైర్మెంట్ని చూసి ఒకవేళ కట్టుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ విత్ మిర్రర్ వర్క్లో బాందిని రిలేటెడ్గా అయితే కనుక వచ్చి 1 మీటర్తో వచ్చిందండి. ఎన్నాళ్ళు ఉన్న చీర ఇట్లే ఉంటుంది, పైసా వసూలు. ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ రఫ్ అండ్ టఫ్ అండి. కొంచెం మిర్రర్ మెయింటైన్ చేయాలి కానీ ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఇది ఇలాగే ఉంటుంది. దీనిలో ఇంత కూడా ఫరక్ ఉండదు. కడితే మస్తు క్లాస్ ఉంటుంది. ఎప్పుడు కట్టుకున్నా ట్రెండింగ్గానే అనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక చీర తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. కాంబినేషన్, డిజైన్, ప్యాటర్న్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఒక చీర. అండ్ నెక్స్ట్ అయితే కనుక పింక్ కలర్కి ఆరెంజ్ బార్డర్లో నాకు ఈ చీర కూడా కొంచెం కొత్తగా క్లాస్గా అనిపించింది. అందుకోసం అయితే తీసి పెట్టుకున్నాను. ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా కట్టుకునేలాగా క్లాస్గా ఉందన్నమాట ఈ చీర. ఓపెన్ చేద్దాము, ఎలా వచ్చిందని చూసేద్దాము. ఇదైతే కనుక మనకి సారీ పళ్ళు సైడ్ నుండి చూస్తున్నామండి. బార్డర్ అయితే కనుక 2 సైడ్ కూడా మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు. కొంచెం నాకెందుకో ఈ హైట్ తక్కువ అనిపిస్తుందండి. 5 ఫీట్ ఉన్న వరకు ఓకే, ఎక్కువ అంత దాటి ఉన్న వాళ్ళు వద్దు, మేబీ చాలకపోవచ్చు. ఇది కొంచెం పన్నా చిన్నగా అనిపిస్తుంది ఎందుకో, ఎందుకంటే నేను ఇలా వేస్తే నాకు రెగ్యులర్గా తెలుస్తుంది కదా. ఎందుకో 5.2 లాస్ట్ అండి, అంతకు మించి అయితే హైట్ ఉన్న వాళ్ళు వెళ్ళకండి, బెటర్. ఇదైతే కనుక కలర్ కాంబినేషన్, ఇదైతే డిజైన్ ఇట్లా డబల్ బార్డర్ వచ్చింది. పైన ఒక బార్డర్, డౌన్ సైడ్ ఒక బార్డర్, సేమ్ అట్లనే మనకి డౌన్ సైడ్ కూడా వచ్చిందనమాట. సో మామూలుగా చూస్తే నేను ఇట్లా హ్యాండ్ బాగా పైకి ఎత్తాల్సి ఉంటుందండి, అంత ఎత్తుకోకుండానే ఇది ఆల్మోస్ట్ కనిపిస్తుంది ఎందుకో, అంటే చిన్నగా అనిపించింది పన్న, అందుకోసం అది కూడా చెప్పాను. కానీ చీర అయితే చాలా పెద్దగా ఉందండి, అందులో అయితే ఏ డౌట్ లేదు. పర్ఫెక్ట్గా ఈ లెంత్ ఉంది, కానీ నాకు ఎందుకో ఈ లెంత్ తక్కువ అనిపిస్తుంది. వేరే చీరతో ఒకసారి మెజర్ చేసి చూస్తాను ఎందుకైనా. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్ విత్ బార్డర్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈ చీరతో కొలిచేద్దాము, ఒకసారి చూస్తే మనకి డౌట్ క్లియర్ అయిపోతుందండి. ఒకవేళ నా హ్యాండ్కి ఏమైనా అట్లా అనిపించిందా, లేకపోతే నిజంగానే చీర చిన్నగా ఉందా, నేను రాంగ్ డైరెక్షన్లో పట్టుకున్నాను. ఎస్, ఇప్పుడు ఈ రెండు ఒకసారి మెజర్ చేద్దాము. అంటే ఈ లెంత్ ఎంతైనా తగ్గిందా లేకపోతే నా ఫీలింగ్ అనేది ఒక క్లారిటీ కోసమే. తగ్గిందండి, చూడండి 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 చూడండి, వచ్చి చూసారా, ఇక్కడ నాకు తెలిసిపోతుందండి లెంత్. ఇదిగో ఇంత తగ్గింది, అంటే హైట్ తక్కువ పడుతుంది అనే కదా. కుచ్చుల వరకు వచ్చి తోపడానికి లేకపోతే చీర ఎందుకు ఉపయోగపడుతుంది మనకి. కాబట్టి ఆ హైట్ ఉన్న వాళ్ళే తీసుకోండి. అది కూడా మీ ముందే మెజర్ చేసి చూపించా. చీర ఇయ్యగానే నేను కనిపెట్టాను, చూసారా నేను, నాకు ఎంత అలవాటో. అందుకే నేను చెప్తాను, హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్నా 6 ఫీట్ ఉన్నా మీరు తీసుకోవచ్చు అనేది నాకు కళ్ళకి ఆ మెజర్ అర్థమైపోతుంది, చూస్తూ ఉంటాను కదా. అట్లే మనకి ఇంత తగ్గింది అంటే అంత ఈ లెంత్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి రాదు, హైట్ ఉన్న వాళ్ళకి రాదు. ఇది డిజైనర్ శారీ అండి, నాకు బాగా నచ్చింది. క్రష్డ్ మెటీరియల్, దాని మీద సీక్వెన్స్ ఇది వచ్చిందనమాట, వర్క్ మల్టీ సీక్వెన్స్, అంటే 7 రంగుల్లో కూడా చమక్ చమక్ అంటున్నాయి. క్లియర్గా ఉందో లేదో తెలియదు కానీ లైటింగ్కి, బట్ రియల్గా మాత్రం అయితే సేమ్ అట్లే ఉన్నాయండి. కంటిన్యూషన్ ఈ ఫ్యాబ్రికే ఇంత మంచి ఫ్లోయిగా చాలా చక్కగా వచ్చేసింది అనమాట, చాలా బాగుంది. మీరు ఏదైనా కుట్టించుకోవాలనుకున్నా కానీ కుట్టించుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు శారీగా కూడా కట్టుకోవచ్చు. ఇది మొత్తం అంతా కూడా, ఎందుకంటే ఇది బ్లౌజ్ సపరేట్గా వచ్చింది, మల్టీ మల్టీ మల్టీ, ఏ బ్లౌజ్ వైన్, మెరూన్, రెడ్, పింక్, గ్రీన్, లైక్ దేంతోనైనా చక్కగా మీరైతే స్టైల్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నచ్చింది అనుకుంటే ఒకసారి మీరు ఇలా కూడా చూడొచ్చండి. వైట్ ఎప్పుడైనా బ్యూటిఫుల్గా ఉంటుంది, వైట్ ఫ్లవర్స్ కూడా ఉంటారు కాబట్టి నేను ఇది తీసుకొచ్చేసాను. ఇక వేసుకుంటే కనుక లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది జిమిచూ, లైక్ ఈ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ అండి, షైన్ క్వాలిటీ అంతా కూడా. ఇదేంటంటే కాంట్రాస్ట్ మనకైతే మెరూన్ కలర్, దానిపైన మనకి ఇలాగే సీక్వెన్స్ వర్క్ అయితే కనుక ఇచ్చారు. శారీకి రిలేటెడ్గా ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో దాని ప్రకారంగా ఇలా ఉంటుంది. ఈ బ్లౌజ్ని కూడా మనం మల్టీ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయొచ్చు. క్లోజప్ లుక్లో ఒకసారి ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా చూపిస్తాను, కలర్ కాంబినేషన్. సైడ్లో కూడా ఫోటో పెట్టాను, స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది. సో చూసుకుని ఒకవేళ ఓకే అనుకుంటే తీసేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ సారీ, ఇదేంటంటే గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ పైన అయితే వచ్చింది. దీనిలో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకైతే కనుక. ఇంతకుముందు ఓన్లీ బ్లూ వచ్చిందండి,
ఇప్పుడైతే కనుక కలర్స్ దిగుతున్నాయి దీనిలో. చూడండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా పిక్ చేసేసుకోండి. మెరూన్ కలర్ కాంబినేషన్ మీద తీసాను నేను. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయండి, కొత్త లాంచ్. ఇది ప్యాటర్న్ మీరు లెహెంగా లాగా చేయించుకోవచ్చు. చాలామంది చెక్స్ని కూడా రీక్రియేట్ చేసి భలే స్టైల్ చేశారండి. తర్వాత తర్వాత ఎంత హిట్ అయింది. అది నా దగ్గర కూడా ఉంది ఆ చెక్స్ ప్యాటర్న్. ఇట్లా ఉంటుంది చీర. మీరు కట్టుకున్నప్పుడు కూడా క్లాస్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, బాడీ హగ్గింగ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుందండి. కట్టుకుంటే కూడా నిండుగా చక్కగా ఉంటుంది. ఎవరికైనా బాగుంటుంది. యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవచ్చు. చాలా ముద్దుగా కనపడతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మీకు ఒకవేళ కావాలంటే చీర ఇలా ఉంటుంది. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో తప్పకుండా నేను మీకు ఇది కట్టుకుని షేర్ చేస్తాను. సో మీరు చూసి తీసుకోండి. దాన్ని బట్టి గోల్డ్ గ్యాప్ బోర్డర్స్ అయితే కనుక వస్తూ మిడిల్ పార్ట్ని అయితే కనుక గ్యాప్ బోర్డర్ త్రూ మిడిల్ పాయింట్ అంతా కూడా ఇట్లా జరీ వర్కే తీసుకున్నారు. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చాలా చక్కగా ఉంది. అండ్ బోనాలు లైక్ ఈ ఫెస్టివల్స్కి గిఫ్టింగ్ ఇవ్వాలన్నా మీరు కట్టుకోవాలనుకున్నా కానీ చీర మెత్తగా బాగా అనిపిస్తుంది. సో ట్రై చేయొచ్చు. చీర కూడా చాలా పెద్దగా ఉందండి, మంచి పన్న మీద వచ్చింది, మంచిగా తీసుకోవచ్చు మీరు హ్యాపీగా, నో డౌట్ అందులో. ఇదైతే కనుక రన్నింగ్లోనే బ్లౌజ్ ఉందండి. ఇంకా చీర పెద్దగా కావాలనుకున్న వాళ్ళకి బోల్డ్ అని కుచ్చుళ్ళు అవుతాయి, చక్కగా కట్టుకోండి మీరు. ప్లెయిన్లో సెల్ఫ్ కావాలనుకున్న వాళ్ళకి అంత అంత కుచ్చుళ్ళు అవసరం పడదు. చీర పెద్దగా అనిపిస్తుంది, కుచ్చుళ్ళు మరి బల్కీగా అవుతుంది అనుకున్నప్పుడు మీరు సెల్ఫ్లో కూడా బ్లౌజ్ తీసి కుట్టించుకుంటే కూడా బాగా అనిపిస్తుంది. మంచి చీర అండి, చాలా చక్కగా ఉంది, ప్రాపర్గా ఉంది, లెంత్ బాగుంది, కలర్ కూడా కొత్తగా వచ్చింది, లైట్ వెయిట్ కాన్సెప్ట్తోని బాగుంది. ఒకవేళ మీకు ఇలాగా కావాలనుకుంటే వేరే కలర్స్ కూడా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. సారీ కడితే చాలా బాగుంటుంది, లెహంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్యాన్ అది పెట్టి కుట్టించుకుంటే మంచిగా నిలబడుతుందండి. ఇవి ఈరోజు డీటెయిల్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నా సారీ డీటెయిల్స్ నుంచి అన్నీ కూడా మీకు క్లియర్గా ఉన్నాయి, చెక్ చేయండి మన డిస్క్రిప్షన్లో. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్. సో ఈ 4th and 5th మెగా సేల్ ఉంది. స్లోగా ఒక్కొక్కటి స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి నచ్చితే మీ విష్ లిస్ట్లో ఏదైనా ఉన్నా కానీ హ్యాపీగా పర్చేస్ చేసుకునే టైం ఇది. మళ్ళీ 1 month వరకు రాదు కదా, సో అందుకోసం. బై బై, టేక్ కేర్.